నమస్తే అండి. ఓట్స్ హెల్త్కి మంచిదని మనందరికీ తెలుసు కదా. దీంతో మంచిగా టేస్టీగా ఒక సూప్ తయారు చేసి చూపించబోతున్నాను మీకు. దీనికోసము మన బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ ఇవి బాగా సన్నగా ఇంత సన్నగా కట్ చేయాలన్నమాట. సూప్లో బాగా పెద్ద పెద్ద ముక్కలు అయితే బాగోదు. ఇది చక్కగా ఉడికి మెల్ట్ అయిపోయేటట్టు అంత సన్నగా ఫైన్గా కోస్తేనే సూప్కి టేస్ట్ వస్తుంది. ఇవి క్యారెట్, ఇది కూడా ఇట్లాగే బాగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. తురమొద్దండి, మామూలుగా ముక్కలే కోసుకోవాలి. దీన్ని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద ఇట్లా నీళ్లు బాయిల్ చేసుకొని దీనిలో బీన్స్ వేస్తాను ఫస్ట్, తర్వాత క్యారెట్ కూడా వేస్తున్నాను. ఇవి బాగా సాఫ్ట్ అయిన దాకా ఉడకనివ్వాలండి. అవి ఉడికేలోపు ఫస్ట్ ఓట్స్ని బాగా శుభ్రంగా కడిగి నీళ్ళలో ఇట్లా నానబెట్టి ఉంచుకున్నానండి. సాఫ్ట్ అయిన దాకా నానిన తర్వాత అప్పుడు దీన్ని బాయిల్ చేయాలి. బాగా అన్నీ ఉడికిపోయినాయండి కూరగాయ ముక్కలు. ఇప్పుడు దీన్ని దించేసి ఓట్స్ని నీళ్ళలో నానబెట్టాను కదా, అది కొన్ని నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టాలి. దీనికండి క్వాంటిటీ ఫస్ట్ చెప్పడం మర్చిపోయిన, 1 స్పూన్ ఓట్స్ అయితే సరిపోతాయి. చిన్న బౌలు తోటి మనం వెజిటబుల్స్ తీసుకున్నాం కదా, దానికి 1 స్పూన్ ఓట్స్ అయితే సరిపోతాయి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఈలోపు ఇవి ఇట్లా వడపోయాలన్నమాట. ఒక బౌల్లో ఆ నీళ్లు మనం వాడుకుంటాము, అందుకని మంచి బౌల్లో ఇట్లా వడపోసుకొని నీళ్ళన్నీ అట్లా బౌల్లోకి వడపోసుకున్నాం కదా, ఇవి ఇట్లా గిన్నెలోనే ఉండనివ్వాలండి. ఓట్స్ బాగా ఉడికినాయండి. ఒక 3 నిమిషాలు సరిపోతుంది ఓట్స్ ఉడకటానికి. దానికంటే కొంచెం ఎక్కువసేపే వండిచ్చేసి ఇట్లా బాగా ఉడికిన తర్వాత మనం ఈ కూరగాయ ముక్కల్లో నుంచి నీళ్లు తీసుకున్నాం కదా, అవి దీనిలో పోసేసి మళ్ళీ ఇంకొక పొంగు రానివ్వాలి. ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇట్లా పొంగు వచ్చేటప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి. కూరగాయ ముక్కలున్న గిన్నెలోకి ఇప్పుడు ఈ వాటర్ని అంతా వడపోసుకుందాము. ఓట్స్ బాగా ఉడికిపోయింది కదా, అవి ఇంకా అవసరం లేదండి దీనిలోకి. అట్లా వడపోసి ఇవి తీసేయచ్చు ఓట్స్ని. ఇంకా ఈ నీళ్ళు స్టవ్ మీద పెట్టి మళ్ళీ బాయిల్ చేయాలి. ఇప్పుడు బాయిల్ చేసే ముందు పెప్పరు, సాల్ట్ వేసి బాయిల్ చేస్తాను. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చండి. దీంట్లో ఉప్పు, కారాలు, పెప్పర్ వేసాం కదా, కొద్దిగా మీకు అవసరం అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఏదన్నా సోయా సాస్ కానీ ఏదన్నా కూడా దీంతో పాటు యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.